కేవలం 30 నిమిషాల్లో వేలాది మంది విద్యార్థులకు భోజనం వడ్డించే ఈ స్కూల్ క్యాంటీన్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది. సమయాన్ని ఆదా చేయడంలో ఇది దిట్ట అని కొందరు మెచ్చుకుంటుంటే పిల్లల ఇష్టాల సంగతి ఏంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. వేలాది మంది విద్యార్థులు కేవలం అరగంట సమయం ఈ స్కూల్ క్యాంటీన్ అది చేసి చూపిస్తోంది. ఎలా సాధ్యం? పిల్లలు క్యాంటీన్ కు రాకముందే ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతాయి. కిచెన్ లో ఒక అసెంబ్లీ లైన్ పద్ధతిని పాటిస్తారు. 1 మెషిన్ల వాడకం, అన్నాన్ని సమానంగా వేగంగా వడ్డించడానికి ప్రత్యేక యంత్రాలను వాడుతారు. 2 ముందే ప్లాన్ చేసిన మెను, సిబ్బంది ప్రతి ప్లేట్ లో ముందుగానే నిర్ణయించిన వంటకాలను వడ్డిస్తారు. 3 వార్మింగ్ రాక్స్, వడ్డించిన ప్లేట్లను చల్లారిపోకుండా వేడిని ఇచ్చే రాక్స్ లో వరుసగా పేర్చుతారు. పిల్లలు లోపలికి రాగానే క్యూలో నిలబడాల్సిన పని లేకుండా తమకు కావాల్సిన ప్లేట్ ను తీసుకుని వెళ్లిపోతారు. దీని వల్ల వడ్డించే సమయం భారీగా తగ్గుతుంది మరియు విద్యార్థులకు ఆడుకోవడానికి లేదా విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది. కానీ ఇక్కడే ఒక చిన్న సమస్య. ఈ పద్ధతిపై తల్లిదండ్రులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అందరికీ ఒకే రకమైన భోజనం ఇవ్వడం వల్ల పిల్లలు తమకు నచ్చిన కూరను ఎంచుకునే అవకాశం ఉండదు. ఒకరికి నచ్చిన వంటకం ఇంకొకరికి నచ్చకపోవచ్చు. దీనివల్ల ఆహారం వృధా అయ్యే అవకాశం కూడా ఉంది. వేగం మరియు సౌకర్యం ముఖ్యమా, లేక పిల్లల ఇష్టాలకు ప్రాధాన్యత ఇవ్వాలా? ఈ స్మార్ట్ సొల్యూషన్ గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో చెప్పండి.